హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు సండే అప్డేట్స్ చూద్దామండి. సో హైపర్ ఆది నుంచి మంచి మంచి ఇన్పుట్స్ వచ్చాయంట మన ఇమాన్యుయల్కి. ఎందుకంటే ఇమాన్యుయల్ బ్యాక్ పిచ్చింగ్ చేసింది కానీ ఇమాన్యుయల్ ఏం చేసింది కానీ అసలు చూపించట్లేదు. ఎప్పుడు బాగా ఆడాడు, బాగా చేస్తున్నాడు అని గోల్డ్ స్టార్ అవన్నీ ఇవ్వడం తప్ప తన మిస్టేక్స్ ఎందుకో చూపించట్లేదు అనిపించింది నాకు. ఎందుకంటే మళ్ళీ ఆడియన్స్ నుంచి కూడా ఇమ్ము బాగా ఆడుతున్నాడు, ఇమ్ము నా ఫేవరెట్ అని ఇవే చెప్పించడం జరుగుతుంది తప్ప ఇమ్ముకు సరైన ఇన్పుట్స్ అయితే ఇవ్వట్లేదు. ఇమ్ముని ఎందుకు ఇన్పుట్స్ ఇవ్వక తొక్కేస్తున్నారా, లేకపోతే బాగా ఆడుతున్నాడని పైన పెడుతున్నారా అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది. ఇమ్ము వినర్ అవ్వకూడదనా, కమెడియన్స్ ఇలా ఉండకూడదని చెప్పేసి ఇలా చేస్తున్నారా అనేది నాకు డౌట్ కొడుతుంది అనమాట. సో హైపర్ ఆది నుంచి అయితే మంచి ఇన్పుట్స్ మంచిగా రోస్టింగ్ చేశాడంట, చూడాలి. అలాగే ప్రతి ఒక్కరికి చాలా మంచి మంచి ఇన్పుట్స్ అయితే వచ్చాయి. ఈరోజు ఫ్యామిలీస్ నుంచి కూడా మంచి మంచి అప్డేట్స్ వస్తాయి. సో కళ్యాణ్ అమ్మగారు కానీ, డీమాన్ అమ్మగారు కానీ, సంజన గారి వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు ఇక్కడ మంచి ఎమోషనల్ అయితే పండబోతుంది అనిపించింది నాకు. అలాగే అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని పర్సన్ ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి తనుజకి ముందే తెలిసిపోయిందా అనేది ఒక థాటు. సేవింగ్ ఆర్డర్ వచ్చేసి మనకి ఫస్ట్ సుమన్ శెట్టి గారిని సేవ్ చేశారు. నెక్స్ట్ దివ్యాని సేవ్ చేయగానే అక్కడ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఆల్మోస్ట్ దివ్య వెళ్ళిపోతుంది అనుకున్నారు. సో దివ్య వెళ్ళలేదని చెప్పేసి హౌస్ అంతా షేక్ అయ్యారనమాట. ఇంకా తర్వాత తనుజ సేవ్ అయ్యారు. తర్వాత వచ్చేసి ఇంకా డీమాన్ సేవ్ అయ్యారు. ఇంకా డీమాన్ సేవ్ అవ్వగానే తనుజ బాగా ఏడ్చిందంట. నేను నాన్నగారితో సరిగా మాట్లాడలేదు, వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి తగ్గించేశాను అని చెప్పేసి కన్ఫ్యూజన్ రూమ్కి పిలిచి కూడా నాగ్ సార్తో మాట్లాడిందంట. సో ఆమెకు ఎందుకో అనిపించి ఉంటుంది, ఇంకా ఎక్కడో సిక్స్త్ సెన్స్ చెప్పుంటుంది వెళ్ళిపోతుందేమో అన్నట్టుగా బాగా బాగా ఏడ్చిందంట. ఏం లేదబ్బా, భరణి గారు వెళ్ళిపోనీకి రీజన్స్ తనే బంధాల్లో కూరుకుపోయాడు, ఎవరేమనుకుంటారు అని చెప్పేసి దివ్య ఏమనుకుంటారు, తనుజ ఏమనుకుంటారు, దివ్య ఇలా బాగా సఫర్ అయ్యాడు అనిపించింది నాకు. గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాడు. ఎంత ఉండమన్నా ఈ దివ్య కూడా ఊకే నాతో ఉండట్లేదు, నాతో మాట్లాడట్లేదు, మీరు నన్ను ఇది చేశారు తను ఫీల్ అయ్యి మళ్ళీ తిను రీతుతో మాట్లాడుతున్నప్పుడు తిను కూడా ఫీల్ అయ్యి తన గేమ్ తనే పాడు చేసుకున్నాడు. అబ్బా ఇక్కడ ఎవరు కారణం కాదు. సో దివ్య వచ్చిన తర్వాత కొంచెం నాకు దివ్య వల్ల వెళ్ళిపోయాడని ఎక్కడో కొడుతుందబ్బా. దివ్య వచ్చే ఎక్కువ ఇది చేసేసింది అనిపించింది నాకైతే, ఎక్కువ బంధంలోకి లాగింది అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా తిని కూడా కొంచెం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం, అక్కడక్కడ కొంచెం ఇది చేసుకోవడం అయితే జరిగింది. సో దానివల్ల కూడా వెళ్ళిపోయాడు. సో తనుజాకి ఏంటంటే ఇంక అర్థమైపోయి చేసింది అనమాట, తను ఎక్కడో కేసు చేసింది. ఇంకా సండే అప్డేట్స్ వచ్చేసి ఇంకా మంచి మంచి ఇన్పుట్స్ రావాలని కోరుకుంటున్నాను. మన డీమాన్కైనా కూడా మళ్ళీ కళ్యాణ్కైనా కూడా నిన్న వచ్చిన ఇన్పుట్సే కాకుండా ఈరోజు కూడా బాగా వాళ్ళు కరెక్ట్గా చెప్తే బాగుంటుంది. దాన్ని బట్టి వీళ్ళు గేమ్ ప్లాన్ చేసుకొని ముందుకెళ్తే బాగుంటుందని నా ఫీలింగు. సో నిన్న ఎపిసోడ్లో కూడా మనకు డీమాన్ని తొక్కేశాడు, అలాగే కళ్యాణ్కి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కళ్యాణ్ తనుజ ఇకనైనా గేమ్ ప్లాన్ మార్చుకొని ముందుకెళ్ళి గేమ్ మీద ఫోకస్ పెడితే బాగుంటుంది. విన్నర్ రేస్లోకి అయితే ముందుకెళ్తారు. అలాగే మనకు ఈ నిఖిల్ నాయరు మరి వీళ్ళు గౌరవ్ గుప్తా ముందు ఎలా ఆడతారో తెలియదు. ఇప్పటికైతే వీళ్ళలో ఇంకా అంత రాలేదు బయటకి అని నాకు అనిపిస్తుంది. సో వాళ్ళలో ఉన్న పొటెన్షియల్ బయటకు వచ్చి వాళ్ళు లాజిక్గా ఆలోచించి ముందుకెళ్తే బాగుంటుంది గేమ్లో అని నాకు అనిపిస్తుంది. సో వీళ్ళు ఎలా ఆడతారు, ఎలా ప్లాన్ చేంజ్ అవుతుంది ఏంటి అనేది ముందు ముందు మనము చెప్పుకుంటూనే ఉంటాము. సో నచ్చితే ఖచ్చితంగా నా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి, వీడియోస్ వస్తుంటాయి. లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.